వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. స్కిల్ డెవలప్మెంట్ కేసులో 53 రోజులు జైలు లోపల ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. అది మధ్యంతర బెయిల్, దాని తర్వాత రెగ్యులర్ బెయిల్ కూడా వచ్చింది. సో ఈ బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి తాజాగా సిఐడి ఒక పిటిషన్ వేసింది. ఎందుకు అనంటే లోకేష్ గారు ఒక రెడ్ బుక్ని చూపించి అధికారులు కొంతమందిని బెదిరిస్తున్నారు. సో అందుకోసమని చంద్రబాబు గారి బెయిల్ రద్దు చేయాలనే దానికి సంబంధించి సిఐడి పిటిషన్ వేసింది కోర్టులో. అనే దానికి సంబంధించి ఈ అంశం పైన మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అంటే తాజాగా సిఐడి చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి అని కోర్టులో ఒక పిటిషన్ వేసింది. ఎందుకనంటే లోకేష్ ఒక రెడ్ బుక్ని చూపించి అధికారులు బెదిరిస్తున్నారు, ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తున్నారు అని దీంతో దానికి సంబంధించి పోలీసులు పిటిషన్ వేశారు అన్నారు సిఐడి వాళ్ళు. సో ఇప్పుడు దీన్ని ఏ విధంగా చూడాలి? అసలు కొత్తగా మళ్ళీ ఎందుకు బెయిల్ రద్దు చేయాలని చూస్తారు ఎన్నికల్లో 25 రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో? ఒకటి, సిఐడి రెడ్ డైరీ అంశంలో పలుమార్లు సిఐడికి నివేదించింది, ప్రభుత్వానికి కూడా నివేదించారు కొంతమంది అధికారులు. ఇట్లా లోకేష్ గారు ప్రతి సభలో కూడా రెడ్ డైరీ ప్రస్తావన తీసుకొస్తున్నారు. ఎవరైతే అధికార దుర్వినియోగం చేశారో, ఎవరైతే న్యాయ విచక్షణ లేకుండా ఒకవైపు కొమ్ము కాశారా అంటున్నారో అటువంటి వాళ్ళకి మా ప్రభుత్వం వచ్చాక చుక్కలు చూపిస్తాము అనే దాంట్లో ప్రతిసారి రెడ్ డైరీని చూపించి చేయడం అనేది కొంచెం ఎందుకు ఎబ్బెట్టుగా అనిపిస్తోంది అన్నట్టుగా ఇంతకుముందు కూడా చాలామంది అధికారులు వాళ్ళ సుపీరియర్స్కి వాళ్ళ అభిప్రాయం చెప్పారు, కంప్లైంట్లా చేశారు. ఎందుకు చేయాలి? మీరు నిక్కచ్చిగా ఉండే అధికారులు అయితే ఒకవేళ మేము మా డ్యూటీ మేము చేసాం, మా విధులు మేము నిర్వర్తించాం అనుకునే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మహా ఇది ఏమవుతుంది, ఒక ట్రాన్స్ఫర్ చేస్తారు, లేదా సస్పెండ్ చేపిస్తారేమో, లేదా ఇంకేదో రకాలు ఉంటాయి. కానీ ఖచ్చితంగా ఉండే వాళ్ళకి మాత్రం ఎప్పుడు భయపడరు. ఎవరైతే క్లియర్గా పార్షియల్గా ఒకవైపే ఉన్నారు అని తెలిపిస్తుందో వాళ్ళే భయపడతారు. లాలూచి పడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భయపడతారు. వాళ్ళ గురించే లోకేష్ ప్రతిసారి కూడా ఒక రెడ్ డైరీ చూపించి ప్రస్తావిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా మీరు అన్నట్టు రీసెంట్గా గడిచిన వారంలో ఈ చంద్రబాబు గారు బెయిల్ సంబంధించి ఏదైతే ఉందో అది రద్దు చేయాలని, ఆయన ఎన్నికలకు ఉల్లంఘన ఏదైతే షరతులతో కూడిన కొంత బెయిల్ మంజూరు చేసుకోవడం, తర్వాత కొన్ని షరతులు, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్ కాబట్టి దానికి ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను వెళ్లాల్సి ఉంటుందని చెప్పి కొంత సవరణ తీసుకొని మాట్లాడుతున్నారు. సో దాన్ని ఉల్లంఘన కింద పరిగణించి ఆయన బెయిల్ రద్దు చేయాలనే ఉద్దేశంలో సిబిఐకి సంబంధించిన వాళ్ళు తాజాగా మరలా సుప్రీంకోర్టుని ఆశ్రయించారట. అయితే సుప్రీంకోర్టులో ఆశ్రయిస్తే వీళ్ళ తరఫున సిఐడి తరఫున కానీ రాష్ట్ర ప్రభుత్వ తరఫున కానీ ఎవరైతే రంజిత్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఈ విధమైన వాదన వినిపించారు. చంద్రబాబు గారికి కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు, ఆయన బెయిల్ ఎలాగైనా క్యాన్సిల్ చేయాలి, మళ్ళీ రిమైండ్లోకి తీసుకోవాలన్న ఉద్దేశంలో మాట్లాడితే వీళ్ళ తరపు చంద్రబాబు గారి తరపులో లోధ్రా గారు ఉన్నారు కదా, ఆయన ఏం మాట్లాడారంటే అక్కడ వాస్తవానికి సిఐడి వాళ్ళు కానీ సిఐడికి సంబంధించిన అధికారులు కానీ లేదంటే ఎవరైతే ప్రభుత్వానికి కొమ్ము కాసే అధికారులు ఉన్నారో, ఒకవైపే న్యాయ విచక్షణ లేకుండా ఒకవైపు మాట్లాడే అధికారులు ఉన్నారో వీళ్ళందరూ చెప్పిన దాని ప్రకారం చూస్తే అక్కడ వాళ్ళ అభియోగం లోకేష్ మీద ఉంది. వాళ్ళ అభియోగం ఏదైతే మోపుతున్నారో అది లోకేష్ గారి రెడ్ డైరీ మీద ఉంది, కానీ చంద్రబాబు నాయుడు మరి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి బెయిల్ ఎందుకు రద్దు చేయాలి అని ఈయన వాదించారు. లాజిక్కే కదా. ఇప్పుడు అక్కడ వాళ్ళు అపీల్ చేసుకున్నది, వాళ్ళు పరోక్షంగా భయపడుతున్నది బయటికి చెప్పకపోయినా మేకపోతు గాంభీర్యం లాగా పులితోలు కప్పుకున్న మేకపోతు గాంభీర్యం టైపులో బయటికి ఎలా ప్రగల్భాలు పలుకుతున్నప్పుడు కూడా ప్రభుత్వం వస్తే మా పరిస్థితి ఏంటి అని భయపడుతున్న ఈ అధికారులు కానీ లేదంటే ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఏదైతే సలహాదారులు కానీ వీళ్ళందరూ కూడా భయపడేది ఎందుకు? అమ్మో మాకేమైనా జరుగుతుందని భయపడుతున్నారు. భయపడినప్పుడు లోకేష్ గురించి ఏదైనా చర్యలు తీసుకోవాలి, కానీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని ఎందుకు తీసుకుంటున్నారు? ఇన్ కేస్ పోనీ చంద్రబాబు గారిని అరెస్ట్ చేయాలని మళ్ళీ అనుకుందాం, గతంలో చేసిన అరెస్ట్కే ఆయన పైన సానుభూతి పెరిగి ఒక రకమైన టీడీపీలో ఉన్న శ్రేణులన్నీ కూడా ఒక్కసారిగా యాక్టివేట్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం కుట్ర, ఖచ్చితంగా గెలిచేస్తారనే భయంకి చంద్రబాబుని అరెస్ట్ చేశారనే క్రియేటివ్ ఎక్కువైపోద్ది. అయిపోయిన ఏమవుద్ది, మరికాస్త వైసీపీకి డౌన్ అయిపోతుంది కదా. సో అందుకు వైసీపీలో కొంతమంది ఏం మాట్లాడుతున్నారంట, బాబు ఈ టైంలో అలాంటి అరెస్టులు గిరెస్టులు పెట్టద్దు, అలా పెట్టడం వల్ల ఎంతో కొంత
ఒక రకమైన వర్గానికి బాగా అర్థమైపోతుంది, ఇంకాస్త వాళ్ళకి సానుభూతి పెరిగిపోతుంది. ఇప్పటికే అన్ని సర్వేలు కూడా అటే ఫేవర్గా చెప్తున్నాయి. మనం గెలుచుకునే కొన్ని అయినా కూడా ఈ విధంగా ఉంటేనే గెలుచుకోగలుగుతాం. లేదు లోకేష్ గారు అంటే ప్రభుత్వం ఎన్నికలు అయ్యే వరకు ఓపిక పట్టండి అంటే వైసీపీ శ్రేణులు వాళ్ళు అలా బుజ్జగిస్తున్నారు, ఎన్నికలు అయ్యాక మన ప్రభుత్వం వచ్చాక అప్పుడు చూసుకుందామని. కానీ వచ్చే ప్రసక్తిలాగా కనిపించట్లేదు. కాబట్టే ముందుగానే ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ జూన్ 4 లోపే ఏదైనా చేస్తే బాగుంటుంది అనేది ఒక వర్గం మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు కూడా మీరు ఇందాక అన్నట్టు లాజిక్కే కాబట్టి మాట్లాడుతున్నది డైరీ చూపించి మాట్లాడుతుంది అంతా లోకేష్ గారు. అయితే చంద్రబాబు గారు బెయిల్ ఎందుకు రద్దు చేయాలి? చంద్రబాబు గారు ఎక్కడ ఉల్లంఘన చేయలేదే. ఇంత సమయం తర్వాత ఊరికే మాట్లాడాలి, లేదంటే లేనిపోని ప్రగల్భాలతో మాట్లాడాలి, లేదంటే అబద్ధాలను ప్రచారం చేయాలి, అట్లాంటివి ఏమైనా అయితే మేబీ ఆయన షరతులతో కొన్ని రకాల షరతులతో ఉన్నారు కాబట్టి మళ్ళీ బెయిల్ రద్దు చేసిన అవకాశం ఉంది. ఇక్కడ అపవాదంతా కూడా అభియోగం అంతా కూడా లోకేష్ గారి మీద ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది లోద్రా గారి వాదన. సో ఖచ్చితంగా అక్కడ వాదన తేలిపోయింది. బట్ మరలా ఇప్పుడు అది మే 7కో ఇప్పుడుకో సుప్రీంకోర్టు వాయిదా వేసిందంట. వేసినా కూడా అంత త్వరగా ఇదవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఉల్లంఘించేలా చేశారు, ఆయన రెడ్ డైరీ చూపించి బెదిరిస్తున్నారు అన్నగా తండ్రికి కొడుక్కి లింక్ పెట్టి చెప్తున్నారు తప్ప చంద్రబాబు గారే కంప్లీట్ గా మాకు ఇలా బెదిరిస్తున్నారు, లేదా చంద్రబాబు గారే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు అనే దానికి అక్కడ సాక్ష్యాధారాలు ఏం లేవు. అదే బెయిల్ తో వచ్చినటువంటి ఏవైతే షరతులు ఉన్నాయో అవైతే చంద్రబాబు గారు ఉల్లంఘించలేదనే ఉంది కాబట్టి అది చంద్రబాబు గారికి వర్తించదు. కానీ అది మధ్యంతర బెయిల్ కి సంబంధించింది కదా, రెగ్యులర్ బెయిల్ కి సంబంధించి కూడా అవే షరతులు కంటిన్యూ అవుతాయా? అంటే రెగ్యులర్ బెయిల్ కి అయితే మాత్రం కొన్ని, మధ్యంతర బెయిల్ అయితే మీరు అన్నట్టు కొన్ని షరతులు. అంటే ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఖచ్చితంగా కారు జనాల్లోకి వెళ్ళొద్దు, అంటే జనాల్లోకి వెళ్ళొచ్చు, అంటే ప్రచార సభలకు సంబంధించి వెళ్ళొద్దు అనేది, ప్రజల్లోకి అయితే వెళ్ళొచ్చు, ప్రచార సభల్లోకి వెళ్ళకూడదు, వెళ్ళినా మాట్లాడకూడదు, ఏ సొసైటీ మీటింగ్లు పెట్టుకునేటప్పుడు మీటింగ్లో హాజరవ్వకూడదు, తర్వాత అభివాదం కూడా కారులోంచే ఉండాలి కానీ బయటకు వచ్చి అభివాదం చేయకూడదు. అలాగా నెక్స్ట్ ఆయన ముందు జనాలు కానీ ఎక్కువగా ఉంటే ఎక్కువగా ఒకే దగ్గర 10-20 మంది గుమ్మి ఉండకూడదు, అలా గుమ్మికి కూడా ఈయనకే వస్తుంది అన్నట్టు. కానీ ఇప్పుడు మధ్యంతర బెయిల్ కాదు కదా చంద్రబాబు గారు, తర్వాత రెగ్యులర్ బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ కూడా ఇవే షరతులు వర్తిస్తాయి. షరతులు వస్తే మరి ఇప్పుడు ఆల్రెడీ క్యాన్వాసింగ్ చేస్తున్నారు కదా. మరి అదే అన్న, మరి రెగ్యులర్ బెయిల్ లో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఇలాంటి షరతులు వర్తించమన్నప్పుడు ఎందుకు బెయిల్ పై వచ్చిన షరతులు ఉల్లంఘిస్తున్నారు అని చెప్పి సిఐడి పిటిషన్ వేసింది? అదే అంటున్నాను, అలా ఎందుకు వేశారంటే దాన్ని లోకేష్ భయపడుతున్నారా? భయపడే లోకేష్ గారు చేసే అంశాన్ని ఆయనకి బూచిలా చూపించి భయపెడుతున్నారు అన్నట్టుగా చేస్తున్నారు. అంటే మాతో పాటు ఎన్నికల అధికారులు కూడా భయపడుతున్నారు అన్నట్టు కొన్ని పాయింట్స్ యాడ్ చేసేసి ఆయన అది ఉల్లంఘించడమే కదా అన్నట్టుగా యాడ్ చేస్తున్నారు. కానీ అక్కడ మాట్లాడింది లోకేష్ గారి ప్రస్తావన, ఇక్కడ బెయిల్ రద్దు చేయమంటుంది చంద్రబాబు గారిని. ఇద్దరు వేరు కదా. ఇప్పుడు పైగా రాజ్యాంగంలో మనకి ఎలా ఉంటుందంటే తండ్రి చేసిన తప్పుకి కొడుకు అరెస్ట్ చేయండి, లేదా కొడుకు చేసిన తప్పుకి తండ్రికి అరెస్ట్ చేయండి అన్నట్టు ఏమి ఉండదు కదా, రాజరిక పాలన ఏం కాదు కదా. సో అట్లా పెట్టడంతో వీళ్ళు అంటే పెట్టే వాదం కూడా వీగిపోయేలాగా ఉంది, అది జరిగే పని కాదు. సో మేను కూడా ఏముంటుంది, కంటిన్యూ చేస్తారు బెయిల్, అదేం ఉండదు. కాబట్టి మళ్ళీ ఆ ఊరికే ఒక జలక్కిస్తే ఒక మైండ్ గేమ్ అనమాట. ఎన్నికల క్యాన్వాసింగ్లు ఉన్నారు కదా, ఇట్లాంటి జలక్కిస్తే వాళ్ళు ఏమైనా తగ్గుతారేమో, వాళ్ళు ఏమైనా భయపడతారేమో, లేదంటే ఈ వ్యవహారం మీద మరొకసారి ఢిల్లీ వెళ్ళి రావాల్సి వస్తే ఇక్కడ క్యాన్వాసింగ్, ఇక్కడ కొన్ని రకాల సభలు ఆపచ్చు కదా. ఏదో వాళ్ళ ప్రయత్నం వాళ్ళది, ప్రతి దానికి కూడా పొలిటికల్ మైలేజ్ గానే చూస్తారు ఇక్కడ. సో అంటే మేబీ చంద్రబాబు గారి సభలకి చాలామంది ప్రజలు వస్తున్నారు కాబట్టి, లోకేష్ సభలకు కూడా ఎక్కువ కొంచెం ప్రజాదరణ ఉంది కాబట్టి దానికి అడ్డుకట్టు వేయడానికి ఈ కైండ్ ఆఫ్ చేస్తున్నారేమో అని చెప్పేసి అని చాలామంది అభిప్రాయపడుతున్నారు, విశ్లేషకులు కూడా అదే అంటున్నారు కూడా. సో మరి చూద్దామండి, మే 7కి తీర్పుని వాయిదా వేసింది కాబట్టి సుప్రీంకోర్టు, మరి అప్పుడు ఏమైనా చెప్తుందా తీర్పు ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ జగదేవ్ గారు. థ్యాంక్ యూ.